ప్రేమ తరంగాలు ధారావాహిక 3వ భాగం. రచన చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ. కథాపఠనం మల్లవరపు సీతారాం కుమార్. జరిగిన కథ: అడ్వకేట్ ముకుందరావు దగ్గర అసిస్టెంట్గా చేరడానికి వస్తాడు రాంబాబు అనే యువకుడు. అమెరికాలో ఉన్న కుమార్తె సత్యభామకు సంబంధాలు వెతుకుతూ ఉంటాడు ముకుందరావు. సత్యభామ మురళీధర్ అనే వ్యక్తితో డేటింగ్ చేస్తోందని యుఎస్ నుండి బావమరిది పరమశివం ఫోన్ చేయడంతో అమెరికా బయలుదేరతాడు ముకుందరావు. కూతురు హద్దు మీరలేదని, ఇండియా బయలుదేరిందని తెలుసుకుంటాడు. ఫ్లైట్లో మురళీధర్తో తన పరిచయం గుర్తు చేసుకుంటుంది సత్యభామ. ఇక ప్రేమ తరంగాలు ధారావాహిక 3వ భాగం వినండి. మురళి, నీవు నన్ను నిజంగా ప్రేమిస్తున్నావా? అడిగింది భామ. నీకు మనిషి మీద మాట మీద విశ్వాసం లేదా భామ? ఆశ్చర్యంతో అడిగాడు మురళీధర్. నేను అడిగింది నీ ప్రేమను గురించి. నాలో దాన్ని రేకెత్తిచ్చింది నీవే. అందుకే పిచ్చి కుక్కలా నీవు ఏమన్నా నీ వెంట తిరుగుతున్నాను. ఇంకా నీకు నా మాటల మీద విశ్వాసం లేదా? విచారంగా అడిగాడు మురళి. సరే, మనం డేటింగ్ చేద్దాం. కార్యం కాని భార్యాభర్తలుగా నటిద్దాం. ఈ కార్యక్రమంలో నీవు నాకు, నీ ఇల్లారికి ఇవ్వవలసిన గౌరవాన్ని, చేయవలసిన సాయాన్ని చేయాలి. నేను నీ సహధర్మచారిణిగా నీ పట్ల నా బాధ్యతలను నెరవేరుస్తున్నాను. మన పడక ఒకటి కాదు, వేరువేరు. ఆ రోజుల్లో నా మాటలు చర్యలు నీకు నచ్చకపోయినా, నాకు నీ చర్యలు మాటలు నచ్చకపోయినా డేటింగ్ కట్ చేసి విడిపోయి స్నేహితులుగా ఉండిపోదాం. దీనికి నీకు సమ్మతమా? సమ్మతం అన్నాడతను. మరోసారి చెబుతున్నాను, మనం ఆ డేటింగ్ పీరియడ్లో మనకు సినిమా తెరపై కనిపించే నాయిక నాయకుల వలెనే మసలుకోవాలి. వివాహమైన భార్యాభర్తల వలె కాదు. ఖచ్చితంగా చెప్పింది భామ. సరే, నీ ఇష్టం. నన్ను కోరిన కోమలి కోరికను తీర్చడం నా కర్తవ్యం, నవ్వుతూ చెప్పాడు మురళీధర్. అతని మాటలు భామకు తృప్తిని, నమ్మకాన్ని కలిగించాయి. ఆ మరుసటి దినం నుంచి వారు ఒకే చోట ఉంటూ డేటింగ్ సాగించారు. ఓ వారం రోజులు ఆ ఇరువురు వారి వారి పాత్రలను మాట్లాడుకున్న రీతిలో ఆనందంగా ఒకరికొకరు ఇష్ట అయిష్టాలను తెలుసుకొని వర్తిస్తూ ఆనందంగా గడిపారు. 10 రోజులు సెలవు పెట్టి గాల్వెస్టన్ నగరానికి వెళ్ళి అక్కడ సముద్ర తీరంలో ఓ వారం రోజులు గడపాలని నిర్ణయించుకున్నారు. బయలుదేరి అక్కడికి వెళ్ళిపోయారు. అక్కడ ఆ ఇరువురు ఎంతో ఆనందంగా 2 రోజులు గడిపారు. 3వ రోజు ఉదయం మురళీధర్ 6 గంటలకల్లా లేచాడు. ఒళ్ళు నలతగా ఉన్న కారణంగా భామ నిద్రపోతూ ఉంది. కాలింగ్ బెల్ మోగింది. మురళీధర్ వెళ్ళి తలుపు తెరిచాడు. ఎదురుగా నిలబడి ఉన్న నాన్సీని చూసి ఆశ్చర్యపోయాడు. నీతో ఉండే ఆ పిల్ల ఎవరు? కోపంగా అడిగింది నాన్సీ. నాతో ఎవరూ లేరు చెప్పాడు. సరే, లోనికి పద అందామె. నీవు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నాన్సీని లోపలికి రానియకుండా ద్వారానికి అడ్డంగా నిలబడి కోపంగా అడిగాడు మురళీధర్. నీవు నన్ను మోసం చేశావు. నీతో గదిలో ఒక ఆడపిల్ల ఉంది, ఆవేశంగా అంది నాన్సీ. అబద్ధం. నేనిక్కడికి ఆఫీస్ పని మీద వచ్చాను. లోపల నా కొలీగ్ ఉన్నాడు. నీవు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో అన్నాడు. నువ్వు చెప్పేది అబద్ధం. మనకు పుట్టిన ఈ బిడ్డ మీద ప్రమాణం చేసి చెప్పు. లోపల ఉన్నది నీ కొలీగ్నా లేక ఆడపిల్లనా? నాన్సీ బిగ్గరగా అరిచింది. లోపల ఉన్నది నా కొలీగ్. నువ్వు వెళ్ళిపో. 5 రోజుల్లో పని ముగించుకొని నేను వస్తాను అన్నాడు మురళీధర్. నీ ప్రతి మాట అబద్ధం. నీవు నన్ను మోసం చేశావు. నేను నీ అంతు చూస్తాను. నిన్ను చంపడానికి కూడా వెనకాడను. జాగ్రత్త ఆవేశంగా చెప్పి నాన్సీ వెళ్ళిపోయింది. నిద్ర లేచిన భామ వారి సంభాషణ అంతా విన్నది. ఆమె శరీరం చెమటతో తడిసిపోయింది. నాన్సీ మాటలు ఆమె చెవుల్లో మారుమోగాయి. మురళీధర్ నిజరూపం ఆమెకు తెలిసిపోయింది. మురళీధర్ తలుపు మూసి లోనికి వచ్చి భామను పరీక్షగా చూశాడు. దుప్పటి కప్పుకొని కదలకుండా నిద్రలోనే ఉన్నట్లు భామ నటించింది. తనకు నాన్సీకి మధ్య జరిగిన సంభాషణ భామ నిద్రపోతూ విననందుకు మురళీధర్ సంతోషించాడు. ఫ్రెష్ అయ్యేదానికి బాత్రూంకు వెళ్ళాడు. నాన్సీ రాకతో భామకు
మురళీధర్ వ్యక్తిత్వం తేటతెల్లమైంది. అతను భామ తల్లిదండ్రులకు ఒకే ఆడపిల్ల అని, ఎంతో ఆస్తి ఉందని, ఆమెను ప్రేమించినట్టు నటించి భామను తనదాన్ని చేసుకోవాలని తనతో ఇంతగా నటించాడనే విషయం స్పష్టంగా అర్థమైంది. తాను విన్న సంభాషణ భామకు తన కర్తవ్యాన్ని గుర్తు చేసింది. ఇప్పటి వరకు నటించినట్లుగానే నటించి మురళీధర్ను నమ్మించి సమయం చూసుకుని అతని బారి నుండి తప్పించుకొని ఇండియాకు వెళ్ళిపోవాలని భామ నిర్ణయించుకుంది. ధైర్యాన్ని కూడగట్టుకుంది. ఇంతవరకు సహజంగా నటించిన దానికన్నా మిన్నగా నటించి అతన్ని నమ్మించి హోస్టన్ చేరగానే సమయం చూసుకుని అతని చెర నుండి పారిపోవాలని తీర్మానించుకుంది. మరో 2 రోజులు అసలైన నట జీవితాన్ని మురళీధర్తో తీయని మాటలతో, వారి భావి వైవాహిక జీవితపు ముచ్చట్లతో, నవ్వులతో, కేరింతలతో అతన్ని ఎంతగానో ప్రేమించినట్లు నటించి అతను నమ్మేలా చేసింది భామ. హోస్టన్ చేరిన రోజున తనకు చాలా అలసటగా ఉందని, రెస్ట్ కావాలని లాలనగా మురళీధర్కు చెప్పి అతను ఆఫీస్కు వెళ్ళిపోయాక ఇండియాకు తన టికెట్ను బుక్ చేసుకుంది. ఆత్రంగా సాయంత్రం ఇంటికి వచ్చిన మురళీధర్ భామ పక్కన కూర్చొని ప్రీతిగా పలకరించాడు. అతి నీరసాన్ని ప్రదర్శిస్తూ భామ ఆరోగ్యం చెడిపోయింది అంది. భామ చేయవలసిన పనులన్నీ మురళీధర్ చేశాడు. తన చేత్తో భోజనాన్ని ఆమె నోటికి అందించాడు. రేపు కూడా నీవు విశ్రాంతి తీసుకో అని ప్రేమగా చెప్పాడు. మరుదినం మురళీధర్ ఆఫీస్కు వెళ్ళగానే భామ ఎయిర్పోర్ట్కు వచ్చి విమానం ఎక్కేసింది. ఎక్స్క్యూజ్ మీ, ఎయిర్ హోస్టెస్ పిలుపుతో భామ కళ్ళు తెరిచింది. విస్కీ ప్లీజ్. నో థ్యాంక్ యూ. తన పక్కన కూర్చొని ఉన్న ఇండియన్ యువతి ఎయిర్ హోస్టెస్ అందించిన గ్లాసును అందుకుంది. వితౌట్ బ్రేక్ తాగేసింది. ఎయిర్ హోస్టెస్ను పిలిచి మరో గ్లాస్ అందుకుంది. భామ ఆ యువతి చూపులు కలిశాయి. ఆ యువతి ముఖం కళావిహీనంగా, పస్తులు ఉన్న ముఖంలా నిర్జీవంగా, వ్యాధిగ్రస్తురాలిలాగా ఉంది. మీది ఇండియానా అడిగింది భామ. అవునన్నట్లు ఆమె తలుపింది. నా పేరు సత్యభామ. మీ పేరు? చిరునవ్వుతో అడిగింది భామ. మానస. చేతిలోని విస్కీని సిప్ చేస్తూ చెప్పింది. ఇక్కడ, అదే అమెరికాలో ఏం చేస్తూ ఉంటారు అడిగింది భామ. ఊడిగం. భామ ఆ మాట విని ఆశ్చర్యపోయింది. కొన్ని క్షణాలు ఆమె ముఖంలోకి పరీక్షగా చూసింది. ఆమె ఏ కారణంగానో చాలా విచారంగా ఉన్నట్లు భామకు తోచింది. మీకు వివాహమైందా? అయింది. మీ వారేం చేస్తుంటారు? అందమైన కలిగిన ఆడపిల్లలను వేటాడుతూ ఉంటాడు. నీచుడు. గ్లాసులోని విస్కీని గొంతులో పోసుకొని కళ్ళు మూసుకుంది మానస. అంతవరకు ఆమె కళ్ళల్లో సుళ్ళు తిరుగుతున్న కన్నీరు చెక్కిళ్లపైకి జారాయి. ఏ విషయానికో మీరు చాలా బాధపడుతున్నట్లున్నారు. మానస ముఖంలోకి చూస్తూ మెల్లగా అడిగింది భామ. అవును. కళ్ళు తెరవకుండానే మానస ఇచ్చిన జవాబు. మాది నెల్లూరు. మీదే ఊరు? విజయనగరం. మీ వివాహం జరిగి ఎంతకాలమైంది? దాదాపు సంవత్సరం. మీరు అమెరికాకి ఎప్పుడొచ్చారు? పెళ్ళైన 5వ రోజు. మీ వారి పేరు? మానస కళ్ళు పెద్దవిగా చేసి భామ ముఖంలోకి చూసింది. నేను అడిగింది మీకు తప్పుగా తోస్తే నన్ను మన్నించండి, ప్రాధేయపూర్వకంగా చెప్పింది భామ. మిమ్మల్ని చూస్తూ ఉంటే నాకు నా చెల్లి మాధురి గుర్తుకు వస్తూ ఉంది. విరక్తిగా నవ్వింది మానస. నాకు ఒక తమ్ముడు ఉన్నాడు. పేరు ఆనంద్ వర్మ. వాడి వయస్సు 15, +2 చదువుతున్నాడు. మా నాన్నగారి పేరు ముకుందవర్మ. వారు అడ్వకేట్. అమ్మ పేరు నీలవేణి, హోమ్ మేకర్. మా నాన్నగారి పేరు సత్యనారాయణ, అమ్మ రాజలక్ష్మి. నాన్నగారికి ఉద్యోగం లేదు, వ్యవసాయదారుడు. ఇరువురి వయస్సు 60కి పైనే. ఆ కాలంలో వారిది లవ్ మ్యారేజ్ అంటూ చిరునవ్వుతో చెప్పింది మానస. అలాగా? అవును. మా అమ్మ నాన్నగారికి అక్క కూతురే అవుతుంది. క్షణం తర్వాత, నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, నిజం చెప్పాలి సుమా. అడగండి, నాకు తెలిసిన నిజాన్ని చెబుతాను. నేను మీ కళ్ళకు ఎలా కనబడుతున్నాను? భామ ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసి మానస ముఖంలోకి చూసింది. ఏం అలా చూస్తున్నారు అడిగింది మానస. మీ ప్రశ్న నాకు అర్థం కాలేదు. ప్రస్తుతంలో మీరు ఏదో సమస్యతో బాధపడుతున్నట్లున్నారు. ఇక చందాల విషయానికి వస్తే మీరు ఐశ్వర్యరాయ్లా ఉన్నారు, నవ్వుతూ చెప్పింది భామ. అందం ఆడదానికి శత్రువు అంటారు. ఈ విషయంలో మీ అభిప్రాయం?
అది తప్పా రైటా అనే విషయాన్ని నేను చెప్పలేను, కానీ యుక్త వయస్సు ఆడపిల్లల పాలిటి నేను పూర్తి చేయనా? చేయండి. శాపం విరక్తిగా నవ్వింది మానస. అవునన్నట్లు భామ సాలోచనగా తలాడించింది. నేను తప్పుగా చెప్పానా? ఆలోచిస్తే మీరు చెప్పిన మాట నిజమేననిపిస్తూ ఉంది. క్షణం తర్వాత, అవును, మీ వారు మీతో రాలేదా? రాలేదు. కారణం? మీకు నా కథ వినాలని ఉందా? చెప్పడానికి మీకు అభ్యంతరం లేకపోతే. వింటానంటారు. అవును. మీ పేరేమని చెప్పారు? సత్యభామ. మీరు సత్య అని కానీ భామ అని కానీ ఎలాగైనా పిలవచ్చు, నవ్వుతూ చెప్పింది భామ. నేను నిన్ను సత్య అని పిలుస్తాను. మీ ఇష్టం. నేను మిమ్మల్ని అక్క అని పిలవచ్చా? సరే అన్నట్లు మానస చిరునవ్వుతో తారాడించింది. సత్య? ఆత్రంగా మానస ముఖంలోకి చూసింది భామ. మాది మధ్యతరగతి కుటుంబం. చెప్పానుగా ముందే. నాన్నగారు వ్యవసాయదారుడు. 10 ఎకరాల భూమి, 2 ఎకరాల్లో మామిడి తోట, మా తాతగారు కట్టించిన పెంకుటిల్లు, ఇంటి చుట్టూ ఖాళీ స్థలం, కాంపౌండ్ గోడ పక్కన బాదం, జామ, నిమ్మ, నారింజ, రకరకాల పూల చెట్లు. పెంకుటిల్లైనా మా ఇంటి పరిసరాలు చాలా బాగుంటాయి. నాకు ఎంతో ఇష్టం. నేను ఎస్ఎస్సి ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను. కంప్యూటర్ కోర్సును పాస్ అయ్యాను. నాన్నగారికి అమ్మగారికి కులం మతం అంటే చాలా గౌరవం, అభిమానం. వారి మాటలను కాదని వారి మనస్సుకు కష్టం కలిగించడం నాకు ఏనాడూ ఇష్టం లేదు. వివాహ విషయంలో కూడా వారి ఇష్టానుసారంగా వారికి వచ్చిన సంబంధాన్ని అంగీకరించాలనేది నా ఉద్దేశం. కారణం, వారు మనల్ని కనిపెంచి మన ఇష్టానుసారం చదివించి పెద్ద చేసిన వారు కాబట్టి. వివాహ విషయంలో వారు తీసుకునే నిర్ణయం సరైనదిగానే ఉంటుందని నా నమ్మకం. నేను చిన్నతనం నుంచి సోషల్ యాక్టివిటీస్లో ఉత్సాహంగా పాల్గొనేదాన్ని. వాన వచ్చినా వరద వచ్చినా తోటి పిల్లలతో కలిసి ఇంటింటా చందాలు వసూలు చేసి ఆపదలో ఉన్నవారికి సహాయం చేసేదాన్ని. ఆ కారణంగా నాకు మా గ్రామంలో ప్రత్యేకమైన గుర్తింపు, గౌరవం. అందరికీ నేనంటే ఎంతో అభిమానం. మా ఊరికి విజయనగరానికి 10 కిలోమీటర్లు. ఒక రోజున మా ఇంటి పక్కన ఉన్న పేదల పూరి గుడిసెలకు సాయంత్రం సమయంలో ఎవరో సిగరెట్ ముక్కను ఆర్పకుండా విసిరేసినందుకు ఆ గుడిసెలకు నిప్పంటుకుంది. సమయం రాత్రి 7 గంటలు. ఫైర్ ఇంజన్ వచ్చేసరికి గుడిసెలన్నీ తగలబడిపోయాయి. 60 సంవత్సరాల కళ్ళు లేని వృద్ధుడు ఆ మంటల్లో గుడిసెలో ఉండిపోయాడు. నేను మరికొందరు కలిసి ఆ పెద్ద మనిషిని రక్షించి హాస్పిటల్కు తీసుకుని వెళ్ళాం. అక్కడ నాకు డాక్టర్ శ్యాంబాబుతో పరిచయం కలిగింది. ఆ వ్యక్తికి వారు చికిత్స చేసి కాపాడారు. నన్ను అభినందించారు. ఆ తర్వాత ఉచిత సేవా శిబిరాన్ని నెలకు 2 సార్లు మా ఊర్లో నడిపి పేదలకు వారు ఉచితంగా మందు ఇచ్చి వారి ఆరోగ్యాన్ని చక్కబరిచేవారు. వారు మా ఊరు వచ్చినప్పుడల్లా నన్ను కలిసి మాట్లాడేవారు. మా ఇరువురి మధ్యన చనువు, స్నేహం ఏర్పడ్డాయి. ఒక్కో పర్యాయం మా ఇంట్లోనే భోజనం చేసేవారు. ఒక పర్యాయం వచ్చినప్పుడు వారు నాతో, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీవు సరే అంటే నేను మీ అమ్మ నాన్నలతో మాట్లాడి నేను వివాహం చేసుకుంటాను అని చెప్పారు. నాకు చాలా ఆనందం కలిగింది. సరే అన్నాను. వారు విజయనగరం వెళ్ళిపోయారు. బొబ్బిలిలో మా నాన్నగారి స్నేహితుడు కాంట్రాక్టర్ సాంబయ్య, వారి కొడుకు మురళీధర్. ఆ పేరు వినగానే భామ ఆశ్చర్యంతో, అక్క, ఆ అబ్బాయి పేరేమిటి? ఆతరంగా అడిగింది. మురళీధర్. నాకు తగిలిన మురళీధర్ ఈ మురళీధర్ ఒకరే కాదు కదా. సరే చూద్దాం అనుకొని, చెప్పండి అక్క అంది భామ. నాన్నగారు బొబ్బిలికి వెళ్ళి సాంబయ్య గారితో మాట్లాడి ఇంటికి వచ్చి అమ్మతో తన నిర్ణయాన్ని తెలియజేశారు. అమ్మ సాంబయ్య గారి ఆస్తిపాస్తుల వివరాల్ని, అబ్బాయి అమెరికాలో ఉద్యోగం చేస్తూ లక్షలు సంపాదిస్తున్నాడన్న మాటల్ని విని సంతోషించింది. నాన్నగారి నిర్ణయాన్ని ఆమోదించింది. నన్ను చూసి నా బిడ్డ చాలా అదృష్టవంతురాలు అని పొంగిపోయింది. నాన్న అబ్బాయి ఫోటోను అమ్మకు చూపించగా ఎంతో ఆనందంతో ఆ ఫోటోను అమ్మ నాకు చూపించింది. నా పరిస్థితి అయోమయం అయిపోయింది. డాక్టర్ శ్యాంబాబు చెప్పిన మాటలు, నేను వారికి నా సమ్మతిని తెలియజేసిన విషయాన్ని అమ్మకు చెప్పాలని ప్రయత్నించాను. అమ్మా నాన్న నా మాటలను వినే స్థితిలో లేరు. వారికి సాంబయ్య కొడుకు సంబంధం అంతగా నచ్చింది. త్వరలో ముహూర్తాలు నిర్ణయించాలనే నిర్ణయానికి వచ్చారు. నేను మా గ్రామం నుంచి విజయనగరం వచ్చి డాక్టర్ శ్యాంబాబును కలవడానికి ప్రయత్నించాను. హాస్పిటల్ బృందం వారు రష్యాకు వెళ్ళినట్లుగా, రావడానికి 3 మాసాలకు పైగా కావచ్చునని తెలియజేశారు. వారి పట్ల నాకున్న ఆశ అణగారిపోయింది. కన్నీటితో ఇంటికి చేరాను. సాంబయ్య దంపతులు వచ్చి నన్ను చూశారు.
వారం రోజుల్లో నిశ్చితార్థం, ఆ తర్వాత వారం రోజుల్లో వివాహ ముహూర్త నిర్ణయం జరిగింది. సామయ్య కుమారుడితో నా నిశ్చితార్థం, వివాహం పెద్దలు నిర్ణయించిన ప్రకారం జరిగాయి. అతనికి సెలవు లేని కారణంగా వివాహమైన 5వ రోజే నేను మురళీధర్తో అమెరికాకు బయలుదేరాను. ఇరువురం అతని నిలయానికి చేరాం. ఆ సాయంత్రం నాన్సీ ఆ ఇంటికి వచ్చింది. ఆమెకు నన్ను తన పని మనిషిగా పరిచయం చేశాడు మురళీధర్. అతని మాటలకు నాకు ఆశ్చర్యం, ఏడుపు రెండూ కలిగాయి. వారి మాటల వల్ల నాకు అర్థమైంది, వారిరువురికి చర్చిలో వివాహమైనట్లు, వారికి 1 సంవత్సరం బాబు ఉన్నట్లు 1 వారం లోపల అర్థమైంది. ఒకరోజు సాయంత్రం నాన్సీ బిడ్డను ఇంటికి తీసుకుని వచ్చింది. ఆ ఇరువురు ఉద్యోగాలకు పోయేవారు. ఆయాగా ఆ బిడ్డ సంరక్షణ చూసుకోవడం, వారు కోరిన వంటలు చేసి వారికి వడ్డించడం, బట్టలుతికి ఆరవేసి ఇస్త్రీ వేసి క్రమంగా సర్దడం, ఇల్లు వాకిలి ఊడ్చి శుభ్రం చేయడం, ఈ విధుల నిర్వహణతో నా జీవితం ఆ ఇంట పని మనిషిగా మారిపోయింది. వారు లేని సమయంలో ఏడ్చేదాన్ని. మనస్సు నిండా బాధ, అంతులేని ఆవేదన. ఇరువురు కలిసి తాగేవారు. ఒక్కోరోజు నాన్సీతో ప్రేమ కలాపాలు సాగిస్తూ ఆమెను పూర్తిగా మందుమైకంలో ముంచి మంచంపై త్రోసి నా దగ్గరకు వచ్చి నా ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండా నేను కాదన్నా నా మీది తన కోరికను తన పశుబలంతో తీర్చుకునేవాడు. ఒక్కోరోజు ఆఫీస్కు వెళ్ళిన కొన్ని గంటలకే తిరిగి వచ్చి నన్ను తన ఇష్టానుసారంగా నేను ఏడుస్తున్నా దయా దక్షిణ్యాలు లేకుండా అనుభవించేవాడు. ఒక్క మాటలో చెప్పాలంటే వాడు మనిషి కాదు, ద్విపాద పశువు. దాదాపు 3 నెలలుగా నా దగ్గరకు రావడం మానేశాడు. అంటే వాడికి నా మీద మోజు తీరిపోయింది. వారిరువురి వాద ప్రతివాదాల వల్ల నాకు తెలిసింది, వాడు ఎవరో మరో అమ్మాయితో తిరుగుతున్నాడని. ఎలాగైనా ఆ నరక కూపం నుండి బయటపడాలని నిశ్చయించుకుని వారిరువురు లేని సమయంలో వాడి బ్రీఫ్ కేసులో ఉన్న నా పాస్పోర్ట్ను చేతికి తీసుకున్నాను. వాడు వేరే నగరానికి పని మీద వెళ్తున్నట్లు, వారం రోజులుగా రానట్లు నాన్సీతో చెప్పిన మాటలు విని నేను ఇండియాకు వెళ్ళడానికి ఇదే తగిన సమయం అనే నిర్ణయానికి వచ్చాను. వాడు నాన్సీ ఇంట్లో లేని సమయంలో ఎయిర్లైన్స్ ఆఫీస్కు వెళ్ళి టికెట్ బుక్ చేసుకున్నాను. నాన్సీ బిడ్డను పక్క ఫ్లాట్ వారి వద్ద వదిలి 1 గంటలో తిరిగి వస్తానని చెప్పి ఎయిర్పోర్టుకు వచ్చి ఆ ఫ్లైట్ ఎక్కాను. రావణుడి చెర నుండి తప్పించుకున్నాను. ఇకపై ఏం జరగనుందో ఆ దైవానికి తెలియాలి. సత్య, నా మనసులోని యథార్థమైన కోరిక ఏమిటో తెలుసా? నాకు చచ్చిపోవాలని ఉంది. జీవితం మీద నాకు ఆశ లేదు. నా మీద నాకే అసహ్యంగా ఉంది. నాకు జరిగిన అన్యాయాన్ని మా అమ్మ నాన్నలకు చెప్పాలనేదే నా కోరిక. అందుకే ఈ పయనం. మానస చెప్పడం ఆపేసింది. ఆవేదనతో కళ్ళు మూసుకుంది. కళ్ళ నుండి కన్నీరు రాలాయి. భామకు మానస చెప్పిన కథలో మురళీధర్ పేరు వినగానే తనలో కలిగిన అనుమానం నాన్సీ పేరు వినగానే వాడే వీడు అనే విషయం రూఢి అయింది. తాను ఎంత పెద్ద ఆపద నుండి బయటపడగలిగాననే విషయం అర్థమైంది. మనసులో ఎంతో బాధ, నిగ్రహ శక్తి క్షీణించింది. ఆమె నయనాలు అశ్రుధారలను వర్షించాయి. భామ స్థితిని చూసిన మానస ఆశ్చర్యంతో, సత్య, నీవు ఎందుకు ఏడుస్తున్నావు? నా కథ నీ మనస్సును ఎంతో కలవరపరిచింది కదూ? దీనంగా అడిగింది. అక్క, నీవన్నావే ఈ మధ్యకాలంలో వాడు ఎవరో ఆడపిల్ల వెంట తిరుగుతున్నాడని. ఆ పిల్ల ఎవరో కాదు, నేనే. విచారంగా, దోషిలా బాధపడుతూ చెప్పింది భామ. భామ మాటలకు మానస ఆశ్చర్యపోయింది. కాస్త వివరంగా చెప్పవు? దీనంగా అడిగింది మానస. భామ మురళీధర్కు తనకు ఏర్పడిన స్నేహాన్ని గురించి, తన అత్తామామల మాటలను లెక్క చేయకుండా అతనితో చేసిన డేటింగ్ విషయాన్ని, నాన్సీ రాక, వారిరువురి సంభాషణ, తన చివరి నిర్ణయాన్ని గురించి విపులంగా మానసకు తెలియజేసింది. ఇరువురు హృదయాలు తగిలిన గాయాల బాధతో సొమ్మసిల్లాయి. బరువైన కనురెప్పల్ని ఇరువురు బలవంతంగా మూసుకున్నారు. 2 పెగ్గుల విస్కీ మత్తు కారణంగా మానస నిద్రపోయింది. కానీ భామకు నిద్ర పట్టలేదు. మురళీధర్ నీచ ప్రవృత్తి, అతను తనతో నటించి మాట్లాడిన తీరు, తన పొందు కోసం అతను పడ్డ తాపత్రయం, తాను అతన్ని హద్దులు దాటనీయకుండా వ్యవహరించిన రీతి జ్ఞప్తికి వచ్చాయి. ఆవేశంతో తన అత్తామామల మాటల్ని ధిక్కరించి మురళీధర్ను తాను ఎంతగా విశ్వసించిందో, అతన్ని తన భావి జీవితపు భాగస్వామిగా ఊహించుకొని తాను కన్న కలలు, ఆశలు, గాల్వెస్టన్ నగరంలో వారున్న లాడ్జీకి నాన్సీ రాక, మురళీధర్కు ఆమెకు జరిగిన సంభాషణ, వారిరువురి మధ్యన ఉన్న సంబంధం తెలిసిన తర్వాత తాను ఎలాంటి ప్రమాదం నుండి తెలివిగా బయటపడగలిగిందో తలచుకొని ఎంతగానో పశ్చాత్తాపంతో బాధపడసాగింది. కలలన్నీ కరిగిపోయాయి. మానస చెప్పిన కథ తన జీవితాన్ని ఏ రీతిగా నిర్దయతో మురళీధర్ నాశనం చేసింది,
మానస పడుతున్న ఆవేదన తలచుకొని మానస విషయంలో ఎంతగానో విచారపడింది. అయినవారి మాటల్ని లెక్క చేయక తన ఇష్టానుసారం విచ్చలవిడిగా వర్తించినందుకు దేవుడు తనను శిక్షించకుండా ఆపద నుండి కాపాడి రక్షించాడని, తాను ఈ మధ్యకాలంలో ఎన్నడూ తలవని దైవాన్ని తలుచుకొని క్షమించు దేవా అని వేడుకుంటూ కన్నీరు కార్చింది. కలతతో బాధపడుతున్న భామను నిద్రామ తల్లి తన ఒడిలో చేర్చుకుంది. ఇంకా ఉంది ప్రేమ తరంగాలు ధారావాహిక 4వ భాగం త్వరలో. మరిన్ని చక్కటి కథల కోసం, కవితల కోసం, వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు.com విజిట్ చేయండి. థ్యాంక్ యూ.